అప్పుడు లూదియను దైవభక్తి గల స్త్రీ వినిచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తూర్తీర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచెను. లక్ష్మించాడు. దేవుడికి స్తోత్రాలు. ఒక స్త్రీ, ఇవిడి పేరు లూదియా. ఏం పేరు చెప్తారా? ఏం పేరు? లూదియా. ఈవిడ ఒక స్త్రీ. ఈవిడ చిన్న వ్యాపారం చేసుకునే స్త్రీ. చిన్న వ్యాపారం. ఎక్కడ? ఒక నదీ ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటుంది. చిన్నగా కుటుంబ పోషణ కోసం కుటుంబం బాధ్యత అంతా తన మీద పడింది. ఒక స్త్రీ వ్యాపారం చేస్తుందంటే వెనకాల ఎవరు లేరని అర్థం. అంటే కుటుంబం అంతా తన మీద భారం పడింది కనుక ఆ కుటుంబాన్ని తనే మోస్తుంది. ప్రభుత్వ ఈరోజు ఒక స్త్రీ రోడ్డుకి ఒక పని చేస్తుందంటే కుటుంబంలో వెనకాల లేరు, పని చేసే వాళ్ళు ఎవరు లేరు. లేకపోతే కానీ కుటుంబ ఆధారం కోసం, కుటుంబ పోషణ కోసం రోడ్డు ఎక్కుతుంది. ప్రభుత్వ ఈవిడ కూడా నది పక్కకి వెళ్ళి చిన్న ఒక పొడి అమ్ముకుంటుంది. ఏంటంటే ఆ పొడి ఉదారంగు పొడి అమ్ముకుంటుంది. ఈవిడే ఏ పొడి? ఉదారంగు పొడి. ఆ కాలంలో ఉదారంగు అంటే పొడులు అమ్ముకుంటే వస్త్రాలకి కొంచెం రంగులు వేసుకుంటేవారు. ఒక రంగు అమ్ముకునే స్త్రీ ఈవిడే. ఈవిడ ఏం చేసిందంటే ఒక నదీ ప్రాంతంలో ఎప్పుడు శనివారం సాయంకాలం అంట ఒక ప్రార్థన జరుగుతూ ఉండేదంట. అక్కడ అందరూ చాలా మంది స్త్రీలు చాలా మంది కూడా వెళుతూ పౌలు గారు చెప్పే మాటలు అక్కడ కూర్చొని వింటూ ఉండేది. ఈవిడ కూడా ఆశ కలిగింది, ఈరోజు శనివారం కనుక వెళ్ళాలి, వెళ్ళి కూర్చొని దేవుడి మాటలు వినాలి అని కూర్చొని వెళ్ళింది. ప్రభుత్వారా వెళ్ళి కూర్చొని ఆమె ఏం చేసింది? శనివారం షాప్ ఏం చేసింది? తన చిన్న షాపు తాళం వేసి చక్కగా వెళ్ళిపోయి ఎక్కడ కూర్చుంది? ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొక్క మాటలు వినటానికి వెళ్ళింది. ప్రభుత్వారా ఈరోజు దేవుని మాటలు వినటానికి మనం కూడా ఆదివారం వచ్చేసరికి మన ఇంటికి ఏం పడిపోవాలి? ఏం పడిపోవాలి? తాళం పడిపోవాలి ఇంటికి. ఆవిడ వ్యాపారానికి కూడా ఏం చేస్తుంది? మొట్టమొదటి ఏం వేసుకుంది? తాళం వేసుకుంది. మరి ఆదివారం కదా వ్యాపారం ఎక్కువగా ఉండిద్దా ఉండదా? చెప్పండి అమ్మా. నేను ఒకప్పుడు బట్టల వ్యాపారం చేసేది. మిగతా రోజుల కంటే వ్యాపారం ఆదివారం బాగా డిమాండ్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే అప్పుడు అందరికి ఖాళీ దొరికింది. అందరూ షాప్లోకి వచ్చేస్తారు. మరి ఇప్పుడు డిమార్ట్లో చూసినా ఖాళీ ఉండదు, ఎక్కడ ఏది చూసినా కానీ, పెద్ద మెయిన్ బజార్ చూసినా కానీ ఖాళీ ఉండదు ఆదివారమే. ఎందుకంటే ఈవిడ కూడా ఆ దినంలో షాప్కి ఏం చేసింది? తాళం వేసేసుకుని వచ్చింది. ప్రభుత్వ వచ్చి కూర్చుంది. అలాగే మీరు ఎలాగో కూర్చున్నారో ఆవిడ కూడా అలాగే కూర్చుంది. ఎక్కడ కూర్చుందో తెలుసా? ఆవిడ ఎక్కడో వెనక కూర్చొని వింటుంది దేవుడి మాటలు. అయితే దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అపోస్తలుడు పౌలు ద్వారా మాట్లాడుతూ ఉంటుంటాడు. ఎక్కడ వచ్చేవారు వెనక కూర్చున్న ఆవిడ ప్రభు అంట ఆవిడ హృదయాన్ని తెచ్చాడు. గట్టిగా చెప్పకూడదు. దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. ఎందుకు తెచ్చాడంటే ఆవిడ పౌలు గారు చెప్పే మాట ఎందుకు లక్ష్యం ఉంచిందంట. ఏంటంట? లక్ష్యం ఉంచడం అనగా విశ్వాసం ఉంచింది, నమ్మింది, విశ్వసించింది. ఈ రోజు అనేక మాటలు ఈ బలిపీఠ మీద నుంచి వెళుతూ ఉన్నాయి. నువ్వు ఎంతవరకు లక్ష్యం ఇస్తున్నావు? ఎంతవరకు విశ్వాసం ఉంచుతున్నావు? ఎంతవరకు ఈ మాటలను ఆలకిస్తున్నావు? ఎంతవరకు ఈ మాటలు లోపల తీసుకున్నావు మనం గమనించాలి. ఎవరో వస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, అన్ని చెప్తూ ఉంటారు. కానీ ఆ మాటలు అనేది నీ హృదయంలో తీసుకుంటున్నావా? మొట్టమొదటిగా నీ హృదయంలో తీసుకోవాలి. అప్పుడే దేవుని వాక్యం పనిచేస్తుంది. అప్పుడే పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే అమ్మ వింటున్నారా? పనిచేస్తూ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, మరి ఇందాక సండే స్కూల్ ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళినా కానీ పిల్లలకి ప్రార్థన చేసుకో అంత అయిపోయిన తర్వాత చెప్తూ ఉంటారు, అమ్మ దేవుడు ఏమైనా మాట్లాడారా, దేవుడు ఏమైనా దర్శనం ఇచ్చారా అని పిల్లలు అడుగుతూ ఉంటే ఆ వెంటనే స్పాట్ లో చెప్తారు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, బాగా చదువుకోమని చెప్తున్నాడు ప్రభు, చెడు సాహసాలు చేయొద్దని చెప్తున్నాడు, అమ్మ మాట వినమని చెప్తున్నాడు ప్రభు అని రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా మంచి మాటలు చెప్తారు కానీ చెడ్డ మాటలు చెప్పరు. ఎందుకంటే ప్రభు వారితో మాట్లాడుతున్నాడు కనుక. ఈ రోజు ఒక ముగ్గురు పిల్లలు, చాలా మంది 30 మంది పిల్లలు వచ్చారు, సండే స్కూల్ పిల్లలు. అందరిలో చివరి అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు నిలబెట్టి చివరిలో ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు కనిపెట్టండి అమ్మా అని వాళ్ళకి చెప్పేసరికి 30 మందిలో ముగ్గురే కనిపెట్టారు, మిగతా వాళ్ళు కూడా కనిపెట్టలేదు. ఎందుకు కనిపెట్టలేదంటే పిల్లల సంగతి మనకు తెలిసిందే, వాళ్ళకి కనిపెట్టడం అనేది చేత కాదు. ఎందుకంటే ముగ్గురు బాగా కనిపెట్టారు. ఆ ముగ్గురులో అడిగాను, వరే మీ ముగ్గురికి ఏమేమి దర్శనాలు వచ్చింది అంటే అందులో ఒక లేచి అంటున్నాడు, నాకు దేవుడు పరలోకం చూపించాడు, నరకం చూపించాడని ఒకటి అన్నాడు. అరే పరలోకం ఎలా ఉంది, నరకం ఎలా ఉందంటే పరలోకం అంతా
కూడా దేవతలతో నిండిపోయింది, పరలోకం బాగుంది, మరి నరకం ఎలా ఉందంటే నరకానికి కూడా నన్ను తీసుకెళ్ళాడు ప్రభు, అక్కడంతా వేడిగా ఉంది, భయంకరమైన వేడిగా ఉందని ఒకడు అన్నాడు. మళ్ళా ఏమంటే నువ్వు కూడా చెడు సమాసాలు చేయకు, చెడు సమాసాలు చేయకు, ఒకవేళ చెడు సమాసాలు చెడు సమాసాలు చేస్తే నీ పరిస్థితి కూడా నువ్వు నరకానికి వెళ్తావు కనుక నువ్వు నరకానికి వెళ్ళవలసినవాడు కాదు, నువ్వు పరలోకానికి వెళ్ళవలసిన వాడు అని దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏం తీర్మానం తీసుకున్నాడు, అలాగే ప్రభా నేను చెడు సమాసాలు ఏది చేయను, నాకు పరలోకం కావాలి ప్రభా అని పిల్లవాడు అడిగాడు. పిల్లవాడు చెప్పాడు. మళ్ళా రెండో వాడిని పిలిచి అడిగాను, నీకు ఏమొచ్చింది దర్శనం అడిగితే వాడు ఏం చెప్తున్నాడంటే నన్ను పరలోకం తీసుకెళ్ళాడు, నరకానికి కూడా దేవుడు తీసుకెళ్ళాడు. పరలోకం తీసుకెళ్ళిన తర్వాత నేను పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ దేవతతో ఉన్నారా, చాలా తెల్లగా ఉన్నారు, రెక్కలు కట్టుకుని ఉన్నారు, నాకు చాలా సంతోషం అనిపించింది, హ్యాపీ అనిపించింది, కొద్దిసేపు అక్కడే ఉండి రావాలనిపించింది అని ఒకడు అన్నాడు. మళ్ళా నరకానికి వెళ్ళేవరా అని అడిగితే నరకానికి కూడా వెళ్ళాను అక్కడికి. మరి ఏం చూసావరా అక్కడ ఏముందిరా అంటే అక్కడ భయంకరమైన అగ్ని జ్వాలలతో వింటున్నారా ఏంటంట, అగ్ని భయంకరమైన జ్వాలతో రగులుతూ ఉంది, లావాలాగా ఉంది, భయంకరంగా ఉంది. కొంతమంది మనుషులకి ఏమో పురుగులు పెట్టుకొని, కొంతమంది ఏమో అగ్నిలో ఉండి కాళ్ళతో కేకలేస్తున్నారు, కాపాడండి కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా నీటి ఒక బొట్టు తీసుకొని నీళ్లు తడపండి అని కేకలేస్తూ ఉన్నారంట. అందుకే వాళ్ళు అడిగాడు, అరే నరకంలో ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఒకవేళ మీ తాత చనిపోయాడు కదా, మీ తాత ఎక్కడ ఉన్నాడని ప్రభుని అడుగురా అని అడిగాను వాడిని. వాడి వెంటనే ఏం అడిగేవాడు అని నాకు ఆలోచన వచ్చింది. అడిగే భయపడినా ఇంకా అడగమని వాడిని. వాడు ఏమన్నాడంటే నరకంలో కాలుతున్న మా తాత కూడా కనపడ్డాడు నాకు. మా తాత ఏమంటున్నాడంటే ఒరే ఈ ప్లేస్కి రావద్దు, ఈ స్థలానికి రావద్దు, ఈ స్థలం మంచిది కాదు, ఈ స్థలంలో అగ్ని ఉంది, నరకం ఉంది, నిత్యం కాలిపోవాలి, నేను తెలియక ఈ స్థలానికి వచ్చాక నువ్వు మట్టికి ఈ స్థలానికి రాకరా చెప్పాడు. మరలా ఇంకొకరు పిలిచి అడిగాను, అలా నీకు ఏమొచ్చిందో దర్శనం అడిగితే వాడు ఏమంటున్నాడంటే అనయ్య నేను ప్రార్థన చేసుకుంటుంటే కొన్ని వేల దేవతలు ఉన్నారనయ్య, ఒక్కొక్కరు ఆ చేతిలో చిన్న బుక్, అవి నా నిద్రపోవద్దు, చిన్న బుక్కులు ఉన్నాయి, ఆ బుక్కులు రాసుకుంటూ ఉన్నారనయ్య అని అంటారు. ఏంటైనా రాసుకుందంటే మేము చేసే ప్రార్థనలు రాసుకుంటూ ఉన్నారనయ్య, అలా రాసుకుని తీసుకెళ్ళిపోయి దేవుడికి వినిపిస్తూ ఉన్నారన్నయ్య అని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా చెప్దామా గట్టిగా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలా చెప్తూ ఉన్నారు ప్రభువుని పిల్లరా. అయితే ఇక్కడ 30 మందిలో ముగ్గురే దేవుని మాట మీద లక్ష్యం ఉంచారు. అయితే 27 మంది కూడా లక్ష్యం ఉంచలేదు. ఈ రోజు దేవుడి వాక్యం వింటున్నా నీవు, దేవుడి సందులో కూర్చున్నా నీవు, ఆ మాటల మీద నీవు ఎందుకు లక్ష్యం వస్తున్నావు? అక్కడ చాలా మంది రావచ్చు ఆ ప్రార్థన కూడడానికి, వేల మంది రావచ్చు, లక్షల మంది రావచ్చు, కొంతవేళ ఎంతమంది రావచ్చు. కానీ దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తెచ్చాడంటే ఆమెలో ఆశ పుట్టింది. ఏం పుట్టింది? ఏదో కూర్చుని ఉన్నది కాదు, నీలో ఆశ పుట్టాలి, నీలో తృష్ణ కలగాలి, దేవుడి మాటలు వినాలని, దేవుడి ఒక మాట అయినా పట్టుకుని వెళ్ళాలని నీలో ఆ తృష్ణ నీలో ఉండాలి. ఒక్క మాట ఈవిడేం కట్టుకుందంటే ఒక్క మాటే పట్టుకుంది. వెంటనే ప్రభు ఏం చేశాడు? ఆమె హృదయాన్ని ఏం చేశాడు? హృదయాన్ని, మన హృదయాలు తెరవకూడదు. మన హృదయం పెద్ద పెద్ద బ్యాగులు కప్పలేస్తారు, లాకర్లు. అవి దొంగలు వచ్చి పగలు కొట్టినా కానీ ఈ పగలవై పెద్ద పెద్ద లాకర్లు ఉంటాయి. ఇంత తాళం పాతకాలంలో అయితే ఒక నరకాన్ని చూపించే వాళ్ళు తాళం చూసారు సినిమాలు. ఇప్పుడు పాతకాలంలో నరకానికి పెద్ద తాళం, పొరి తాళం లాగా ఉండింది. అది రాక్షసులు వచ్చి తెలిపితే కదా అదంటే కానీ తెరవద్దని. మన తాళాలు కూడా హృదయం వేసుకునే తాళాలు మామూలు చిన్న తాళాలు కాదమ్మా. అర్థమవుతుందా? చిన్న తాళాలా, టుప్పంటే పగిలిపోతే చిన్న తాళాలా? మన పెద్ద పెద్ద తాళాలు మనం వేసుకున్నాం. మరి పెద్ద పెద్ద తాళాలు ఎలా పగలు పడతాం? ఎలా అంటే ఆవిడ కూడా తాళం వేసుకొని వచ్చింది. అమ్మ వింటున్నారా? ఆవిడ కూడా ఎక్కడ తాళం వేసుకుంది? తన వ్యాపారానికి ఏమంటున్నారు, తన షాప్కి తాళం వేసుకొని, తన హృదయానికి కూడా తాళం వేసుకుని వస్తే తను ఏం చేస్తుంది? దేవుడి మాటలు చక్కగా విన్నది కనుక తాళం అయిపోయింది, తగిలిపోయింది. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని పిల్లరా అక్కడ 15 వర్షం చూద్దాం, చదవాలి. ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలగాలని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మల్ని బలవంతము. దేవునికి స్తోత్రాలు. ఏం చేస్తుంది ఆవిడ? సేవకుల్ని ఏం చేస్తుందమ్మా? సేవకులు ఏం చేస్తుంది?
బలవంతం చేస్తుంది. మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. మా ఇంట్లో ఇంకా ముగ్గురు ఉన్నాం, వాళ్ళకి కొన్ని మాటలు అందించండి. నేను రక్షణ పొందిన దాన్ని అయితే, బాప్తిస్మం పొందిన దాన్ని అయితే, దేవుడు నా హృదయం నిజంగా నాతో మాట్లాడాడు, దేవుడు నిజంగా నడిపించాడు దేవుడు నన్ను ఇక్కడికి. అయితే మీరు నా ఇంటికి కూడా రమ్మని బలవంతం చేస్తుంది. చూడండి, బలవంతం చేసేది ప్రేమ? బలవంతం చేసేది ప్రేమే కదా, చెప్పండి. ఆవులో ఉన్న ప్రేమ బలవంతం చేస్తుంది సేవకుల్ని. వారేమో ఓడ ప్రయాణం అయిపోయి వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది వాళ్ళ ప్రయాణానికి, వారు వెళ్ళిపోవాలి. కానీ ఇవిడేం చేస్తుంది? లేదు లేదు, మీరు రావాల్సిందే నా ఇంటికి, మీరు వచ్చి మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయాల్సిందే, మీరు విందులు ఆరగించాల్సిందే. మీరు వస్తే కానీ మా కుటుంబం ఇంకా బాగుండదు, మీరు వస్తే కానీ మా కుటుంబం ఇంకా దీవించబడదు, మీరు రావాల్సిందే. మీరు ఎక్కడే కాదు, మీరు మా ఇంటికి కూడా రావాలని బలవంతం చేస్తుంది ఆవిడ. చూసారా? దేవుడికి స్తోత్రాలు. ఒక వ్యక్తి హృదయం తెలిస్తే ఎలా ఉంటుంది తపన? ఒక వ్యక్తి హృదయం నిజంగా తెలవబడితే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయత అనేది వేరుగా ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క ఆత్మీయత కానీ, ఆ వ్యక్తి యొక్క పరుగు కానీ, ఆ వ్యక్తిగా చూపించే ప్రేమ కానీ, ఆ వ్యక్తి దేవుడికి ఇచ్చే విషయంలో కానీ, దేవుడి మందిరికి వచ్చే విషయంలో కానీ, ఒక వ్యక్తి యొక్క హృదయం తెలిస్తే ఆ విధంగా ఉంటుంది. అర్థమవుతుందన్న మాటలు? ఒకసారి అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పొచ్చు కదా. మేము ఇక్కడ ఉన్న వాళ్ళని స్తోత్రం చెప్పొచ్చు కదా. ఉన్నారా లేరా అమ్మా? ఉన్నారా? వెళ్ళారా? వెళ్ళారు కదా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? యాత్రలు చేయదు దయచేసి. చాలా మంది యాత్రలు చేస్తా ఉంటారు. అర్థమవుతుందా? చేతులు పైకి ఒకసారి గట్టిగా, నా టైం లేదు, అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక వ్యక్తి యొక్క ఆత్మీయతలో ఆ వ్యక్తికి హృదయం తెరవబడితే, ఆ తాళం పగిలిపోతే ఏం చేస్తాడు తెలుసా? అందరిని బలవంతం చేస్తాడు. ఎక్కడెక్కడికి? మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టండి అని ఏం చేస్తాడంటే దేవుని ప్రేమ బలవంతం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు. చెప్పండి, ఏ ప్రేమ అది? చెప్పడం, కూర్చోవాలి. ఏ ప్రేమ? దేవుని ప్రేమ ఏం చేస్తుంది? మీ పాస్టర్ గారు ఎన్నిసార్లు తిరుగుతున్నాడు ఏంటది? అన్నిసార్లు తిరుగుతున్నాడు, దేవుడి ప్రేమే కదా. అన్నిసార్లు నాకు ఫోన్ చేస్తున్నాడు, ప్రేమే కదా. దేవుడి ప్రేమ బలవంతం ప్రేమ? దేవుడి ప్రేమ. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కేవలం దేవుని యొక్క సంఘము ఆయన ప్రేమ ద్వారా కట్టబడుతుంది. దేవునికి స్తోత్రాలు. ఒక వ్యక్తి కట్టబడాలంటే దేవుని యొక్క ప్రేమ చేతనే కట్టబడాలి. బలవంతం చేత కాదు. అమ్మ, ఎవరైనా బలవంతం చేసి మీకు అప్సలు ఇచ్చారా? లేదు కదా. ఏమో బలవంతం పెట్టారా? ఎవరు బలవంతం చేయరు, బలవంతం పెట్టరు. ఎందుకంటే బలవంతం చేసేది కాదు ఇది త్వరపెట్టేది కాదు. ఎందుకంటే ప్రేమ బలవంతం చేస్తుంది, ప్రేమ త్వరపెట్టింది. ఎందుకంటే ఇక్కడ ఏమనుంది? ఆవిడేం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఆవిడ ఉన్న ప్రేమ. అయ్యా ఒక్కసారి రండి, మా ఇంటికి రండి, మీ పాదాలు ఒక్కసారి మా ఇంట్లో మోపండి, మా ఇంట్లో కరువు పోతుంది, మా ఇంట్లో ఇబ్బంది పోతుంది, నేను రోడ్డుకి ఎక్కి వ్యాపారం చేసుకుంటున్నాను. రోడ్డుకి ఎక్కి వ్యాపారం చేస్తుంటే ఎంతమంది, చాలా మంది అటు తిరుగుతూ ఉంటారు. ఎంతమంది పురుషుల కళలో నాటుతుందో ఈవిడ. అయినా కానీ కుటుంబం కోసం ఏం చేస్తుంది ఆవిడ? తలదించుకొని ఏం చేస్తుందంటే సిగ్గు విడిచి, అన్ని విడిచి ఒక రోడ్డులెక్కి వ్యాపారము చేస్తుంది. ప్రభుత్వ ద్వారా. అయితే ఈవిడ చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. అపోస్తల కార్యములు అదే విధంగా 10వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం చూద్దాం త్వరగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? ఇతను ఏం చేస్తున్నాడు? ఇతని పేరు కొర్నేలు. ఇతను బహు ధర్మ కార్యాలు చేయించిన వ్యక్తి, శతాధిపతి. మా వినా నా చూడాలి. ఇతను ఏంటంట? ఒక అన్యుడు, శతాధిపతి అనగా 100 మంది సైనికులకి అధికారి. ఇతను దేవునికి భయభక్తులు కలిగిన వాడు, బహు ధర్మ కార్యాలు చేసేవాడు. ప్రభుత్వ తన కింద పనిచేసే వాళ్ళందరూ కూడా ఇతను ప్రాంతంలో కూర్చుంటే వాళ్ళు ప్రాంతంలో కూర్చుంటారు. అంటే బహు ధర్మ కార్యాలు చేయడం ద్వారా అనేక మందిని ఆకర్షించుకున్నాడు వ్యక్తి, అనేక మందిని మంచి వారు నడిపిస్తున్న వ్యక్తి. అంటే ఏం కలిగిన వాడు? ఒక వ్యక్తి హృదయం తెరవబడితే దేవుని భయభక్తులు కలిగి ఉంటాడు ఆ వ్యక్తి. నా మాట అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? చెప్పరా? అర్థమవుతున్నాయా? చెప్పండమ్మా. కొండపల్లి పోమలు చెప్పాను, చాలా సార్లు చెప్పాను. అది ఇటు ఊరిద్దని తప్పితే ఎదరిపోతుంది. ఇలాగెళ్ళింది. ఇలాగంటే అవునా, ఇలాగంటే కాదా?
ఎలాగంటే సరే, దేవునికి స్తోత్రం. ఈమె ఎటువంటి వ్యక్తి అంటే ఇతను చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి. ఏం చేశాడు? భయభక్తులు కలిగిన వ్యక్తి తన ఉన్న దాంట్లో పేద ప్రజలకు అందరికి బహుధర్మ కార్యాలు. కానీ ఇతను అన్యుడు, క్రైస్తుడు కాదు. ఇతను దేవుడు తెలుసుకోలేదు, కానీ చిన్న భక్తుడు. దేవుడు అంటే భయం ఉంది. అన్యుడు, కానీ ఇతనికి ఆత్మాభిషేకం లేదు, పరిశుద్ధాత్మాభిషేకం లేదు. ఇతనికి ఏమీ తెలియదు, కానీ దేవుడు అంటే భయమే. వింటున్నారా? దేవుడు అంటే భయమే, కానీ అన్ని దానాలు అన్ని కార్యాలు చేస్తున్నాడు ఈ వ్యక్తి. కానీ రక్షణ మార్గం అనేది తెలియదు ఈ వ్యక్తికి. అప్పుడు పేతురు ద్వారా వెళ్ళి దేవుడు రక్షణ సువార్త ప్రకటించినప్పుడు, చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చి వాళ్ళతో పాటు పనిచేస్తూ తన ఇంటి వారు మొత్తం అంతా తన కింద సైనికులందరూ కూడా ఆత్మను పొందుకున్నారు. ఆ రోజు గట్టిగా చెప్పడం దేవుడు తనతో దేవతతో వచ్చి మాట్లాడుతుంది కొర్నేలుతో. కొర్నేలు, నీ ప్రాంతం దేవుడికి పడింది, నువ్వు చేయించిన ధర్మకార్యాన్ని దేవుడు చూశాడు కనుక ఇదిగో నా శిష్యుడు పేతురు అనే ఒక శిష్యుడు ఉన్నాడు, సిమోను మారుపేరు పేతురు ఉన్నాడు, నువ్వు ఆయన పలానా చోట ఉన్నాడు, అతను పిలిపించుకొని వాక్యం చెప్పించుకో అని దేవదూత మాట్లాడుతుంది. ఎవరితో? కొర్నేలుతో. దేవదూత మాట్లాడుతుంది. మనతో మాట్లాడితే దెయ్యాలు మాట్లాడితే దేవుడు మాట్లాడతాడా? ఏం మాట్లాడతాయి? దెయ్యాలు చెప్తే ఎవరు మాట్లాడతారు? అంతే కదా. దేవుడు కూడా మాట్లాడా లేదా? మన దేవుడికి సమయం ఇస్తే ఎవరు మాట్లాడతారు? చెప్పండి అమ్మా, చెప్పాలి. దేవుడికి సమయం ఇస్తే దేవుడు మాట్లాడతాడు, దేవుడికి సమయం ఇవ్వకపోతే దెయ్యాలు మాట్లాడతారు. దేవుడికి స్తోత్రం. మన దేవుడు మనుషులు కనుక మనం ఏ మాటలు వినాలి? దేవుడి మాటలే వినాలి. ఇక్కడ ఈ కొర్నేలుకి ఎవరు మాట్లాడు? దేవతతో వచ్చి తనతో మాట్లాడుతుంది. ఆకాశం నుండి వచ్చి తన దగ్గరికి వచ్చి నిలబడి మాట్లాడుతుంది. కొర్నేలు, నీ ప్రార్థన నిలబడింది. దేవుడు నన్ను పంపించాడు, నీకోసమే పంపించాడు ఈ భూలోకానికి. నువ్వు ఎంత భక్తిపరుడో, ఎంత ప్రార్థన పరుడో, ఎంత మేలు చేసేవాడవో, ఎంత గొప్పవాడవో, నీ ప్రార్థన నీ చేసే ధర్మకార్యాలు నిలబడింది. మరి మన ధర్మకార్యాలు చేయొద్దా? చెప్పండి అమ్మా, చేయలేదా? మీరు మనం చాలా మార్గం చెప్పారు. పుచ్చుకోవడమే కాదు, చెప్పాలి. పుచ్చుకోవటమే కాదు, ఏం రావట్లేదు మాట. పుచ్చుకోవడం అన్న స్తోత్రం చెప్పండి. నా జీవితకాలం అంతా పుచ్చుకుంటూనే ఉంటామన్న స్తోత్రం చెప్పండి. మీరు పుచ్చుకోవో ఇచ్చడం అనే స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదు. అర్థమైందా? పుచ్చుకోవడం అంటే చెప్పాలి కౌశల్యం. పుచ్చుకోవడం అంటే ఇవ్వడం అంటే అందరికీ ఒక. ఇచ్చుకున్నావా పుచ్చుకున్నావా? అమ్మా మాకు వద్దు, మేము పుచ్చుకోమన్నా వాళ్ళ చేతిలో పండి అంటే అటీగా ఉందామని, లేకపోతే ఇచ్చుకున్నా పుచ్చుకోమంటారా? మీరు ఆది వాళ్ళు ఏ కోరికలు పుచ్చుకో ఎవరైతే చూడండి, ఎవరు మాట్లాడలేదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనం ఏం నేర్చుకోవాలి? ఇచ్చుకోవటమా పుచ్చుకోవటమా? ఒక్కొక్కడు ఒళ్ళు పడతారు, పోయండి. ఒక్కొక్కడు ఒళ్ళు పట్టే వాళ్ళు పోయండి. ఆ పోసిన కానీ తుత్తుండదు. ఏదంటారు కొద్దిగా, ఏమంటారు? ఎసరు కసర కొసరు పోయి అంటారు. పాలు కొంతమంది కొంచెం పోయండి. ఆ నూనె సోమవారం దగ్గర కొట్టు దగ్గరికి నూనె కోసం కొంచెం కొసరేయండి. ఆ బుద్ధి పోదు ఎవరిదే? కూర్చోవా, ఆ బుద్ధి ఎవరిది పోదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? పుచ్చుకుంటావా ఇచ్చుకోవటమా? ఇక్కడ కొర్నేలు వ్యక్తి పుచ్చుకున్నాడా ఇచ్చుకున్నాడా? అమ్మా చెప్పాలి. పుచ్చుకున్నాడా ఇచ్చుకున్నాడా? ఇచ్చేట వాళ్ళు అనేక ఆత్మలు సంపాదించాడు, అనేక మంది దేవుడిని ఆకర్షించాడు, అనేక మంది రాబట్టాడు దేవుడి వైపు, అనేక మంది ఆ ప్రాంతంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కొర్నేలు మాట విన్నారు. గట్టిగా చెప్పకూడదు. దేవుడికి స్తోత్రం. కొర్నేలు మాట విన్నారు. ఈ రోజు నీ మాట వినకపోవడం, మనకి ఇచ్చుకోవడం, మనం పుచ్చుకోవడం అలవాటు దగ్గర ఇచ్చుకోవడం అలవాటు లేదు. మరి అలవాటు చేసుకుందామా అమ్మా? ఆ జబ్బు తీసేసుకుందామా? ఏ జబ్బు? పుచ్చుకోవడం అనే జబ్బు తీసేసుకొని మనం ఏం చేద్దాం? ఇచ్చుకునే జబ్బుని అలవాటు చేసుకుందాం. మనం తిట్టాలి అనేక మందిని, అనేక మంది మనం తిట్టాలి. నీకు పోయే రకమా లేదా ఏరిపోయే రకమా, ఎందుకు లేకపోయినందుకు అలా ఇద్దరం అన్నారు చాలా మంది నేను చూసి. అర్థమవుతున్న మాట? ఏమన్నా ఇంట్లో వాళ్ళందరూ ఏమనాలి చెప్పండి అమ్మా. ఇంట్లో లేకపోయినా నువ్వు ఇస్తున్నావు, అందరికి మంచి పెట్టేస్తున్నావు. నీకు లేక ఏం ఉంచుకోవా, వెనక ఏం పెట్టుకోవా, నీవేమైపోయి అందరిని తిడుతూ ఉండాలి. అప్పుడు
నువ్వు అర్థమైతే నువ్వు దేవుని కోసం ఎంత త్యాగం చేస్తున్నావు గట్టిగా చెప్పాలి కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మాకు అయిపోతున్న జాగ్రత్త చిరక ముగించేస్తాను. ఒక రాజు గారు తనకున్న ప్రాంతంలో తనకున్న ఆ దేశంలో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటంటే నా ప్రజలు ఎవరు కూడా భిక్షాటన చేయకూడదు, ఎవరు కూడా భిక్షాటన ఎత్తుకోకూడదు, నా ప్రజలు ఎవరు కూడా భిక్షాటన ఎత్తుకోకూడదు. వారికి ఏ లోటు ఉన్నా, ఇటువంటిది ఏది ఉన్నా, ఏది అవసరం ఉన్నా నేనే తీర్చాను, నా దగ్గరికి వచ్చి అడగాలి. ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళి కూడా చేయి చాపకూడదు. వినాలి, చేయి చాపకూడదు అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఎవరో రాజు గారు. ఆజ్ఞ జారీ చేసేసరికి ఏం జరిగిందంటే ఇక్కడ సరే ఈ లోపు ఒక భిక్షకుడు అలా భిక్షాటన చేసుకుంటూ వెళ్తున్నాడు. వెళుతూ ఉంటే రాజు గారి కంట్లో పడ్డాడు. ఎలా నీకు ఏం చెప్పాను, నిన్నే కదా జీవో జారీ చేశాను, భిక్ష ఎత్తుకోకూడదంటే రాజుగారు అంటే మాది ఊరు కాదండి, మాది పక్క దేశం అండి, మాకు ఏ సంబంధం లేదు, నాకు తెలియదండి అని అన్నాడు. అయితే ఇక్కడ రాజుగారు ఏం చేశారంటే లేదు రా, నువ్వు మా ఊర్లో మా ప్రాంతంలో మా దేశంలో నువ్వు మా రాజ్యంలో నువ్వు భిక్షాటన చేయకూడదు అని చెప్పేసి తన రాజ్యాన్ని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత సభలో తీసుకెళ్ళిన తర్వాత చాలా మంది ఉన్నారు. అయితే రాజుగారు ఏం చేశారు, ఒరే వీడికి అర్జెంట్గా వీడికున్న బట్టలు వీడికున్న వస్త్రాలు ఇవన్నీ కూడా మార్చేయని చెప్పేసి కొత్త వస్త్రాలు ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే ఆ భిక్షాటన ఎత్తుకునే నుండి కదా ఏమంటారు దాన్ని తెలియదే గొప్ప ఒళ్ళు పట్టుకోవడం అలవాటు. అదే ఒళ్ళు ఉంటాయి కదా చీరలో, చిన్నప్పుడు అలాగే వెళ్ళేవాళ్ళం మేము. అదే పొలాలు నూరుకుని నూరుతారు కదా, నూర్చినప్పుడు ఏదో చిన్నపిల్లలు ఏదో పట్టుకుంటే అందులో పోతారు, అవి పట్టుకుని కోట్లకి వెళ్ళి అమ్మేసుకుని తెచ్చుకునేవాళ్ళు డబ్బులు. అదే అలవాటు అయిపోయినావు మీకు కూడా. దేవునికి సరైన ఇప్పుడు అంతా పోయి ఆ కాలాలు ఇప్పుడు పోయి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏంటంటే భిక్షాటన పెట్టుకునే ఏమంటే చెప్పండి అమ్మా, తెలీదా? పాత్ర భిక్షాటన పెట్టుకునే పాత్ర వెళ్ళాడు. అయితే రాజు గారు ఏం చేశారంటే ఆ సంచులన్నీ, బంగారు సంచులు, వెండి సంచులు, ఇతర సంచులన్నీ తీసుకొచ్చి ఏ భిక్షాటన పెట్టుకునే పాత్ర ఉంటుంది ఆ పాత్రలో పొట్టు ఉంటుంది, అది వినట్లేదు, అస్సలు వినట్లేదు. రాజు గారికి అర్థం కావట్లేదు. వినాలి, నా వినాలి. రాజు గారికి ఎవరికి అర్థం కావట్లేదు. ఈయన మాంత్రికుడేమో ఇప్పటికే 10 కేజీలు బంగారం పోసేస్తున్నాడు దాంట్లో, అయినా అది వినట్లేదు. అది వెండి తీసుకొచ్చి పోసాడు, వెండి కూడా వినట్లేదు. ఇద్దరు తీసుకొచ్చి వేసాడు, ఇద్దరు కూడా వినట్లేదు. ఎన్ని వేసినా నిదట్లేదు. ఇంకా బాబు నేను మాంత్రికుడేమో, నేను అయిపోయిన నా రాజ్యం అయిపోయిందేమో అనుకుంటున్నాడు. ఒక్కసారి మళ్ళీ ఇంకొకరిని పిలిచాడు, ముందు ఆ పాత్ర చూడరా అన్నాడు. ఆ పాత్ర చూసేసరికి ఆ పాత్ర అంట ఎటువంటిదంటే ఒక పురు లాంటిదంట పాత్ర. అది పుర్రె ఎటువంటిదంట చెప్పది ఎటువంటిదంట ఒక పుర్రె, మనిషి యొక్క పుర్రెని చూడు. ఎందుకు ఇది పెట్టుకుని ఎందుకు అడుక్కుంటున్నావు అంటే మరి నేను అడుక్కుంటే నాకు ఏ పాత్ర దొరకలేదంటే విన్నారా, నేను అడుక్కుంటాను నాకు ఏ పాత్ర నాకు దొరకలేదు. ఏదో శ్మశాన ఒక పురు దొరికింది, దాన్ని ఒక పల్లెలాగా చేసుకుని అడుక్కుంటున్నాను, దాన్ని ఒక ప్లేట్లాగా చేసుకుని అడుక్కుంటున్నాను అన్నాడంట. ఎందుకు ఆ పుర్రి ఎవరిదో అని చెప్పేసి ఆ పుర్రి అడుగుతూ ఉంటుంటే ఎవరిదో ఒక దురాస్పద పుర్రి అంట. ఎవరిదో అది దురాశపరుడు పుర్రె అంట. అందుకే ఆ పుర్రెలో ఎంత పోసినా కానీ ఆ పుర్రె నిన్నట్లేదంట, దురాశపరుడే. అర్థమవుతుందా? దురాశపరుడికి ఎంత ఉన్నా సరిపోదా? సరిపోయింది అబ్బా. మరి మీకు సరిపోయిందా? ఇంకా ఏమన్నా మునగాల తేలాలి, ఇంకా ఎగదాలి, ఈ జీవితానికి సరిపోదా? చెప్పండమ్మా, తెలీదా? హల్లెలూయా. అర్థమవుతుందా? దురాశపరుడికి ఎంత ఉన్నా సరిపోదు, దురాశపరుడికి బంగారం ఉన్నా సరిపోదు, దురాశపరుడికి తినడానికి ఎదర ఇన్నున్నా సరిపోదు. ఇక్కడ వీడు పట్టుకోకుండా ఎవడ పురుడు పట్టుకున్నాడు వెళ్ళిపోయి, ఎవడు పురుడు దొరికింది దీనికి? మనిషి పురుడు, దురాశపరుడు పురుడు దొరికింది దానికి. ఆ పురుడులో ఏం చేసినా కానీ విడిపోతుంది తప్పితే అది అర్థం కావట్లేదు, రాజులకు అర్థం కావట్లేదు. ఆ పురుడు గురించి ధ్యానం చేస్తే ఎవడో పురుడు, దురాశపరుడు పురుడు అంటే అది దొరకదొరక నాకు దొరికింది, దాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు, అది ఎంత చేసినా కానీ తినట్లేదు. అది అప్పుడు అర్థమైంది
ఈ రోజు దురాశపరుడికి ఎంత వాక్యం చెప్పినా, ఏ దురాశపరుడికి? ఆత్మ సంబంధమైన వాడిక, శరీర సంబంధమైన వాడిక, లోక సంబంధమైన వాడిక? లోకం శరీర సంబంధమైన వాడికి ఎంత పెంచినా, ఎంత నింపినా ఆడికి వెళ్ళదు. ఆడి ఆశ దేని మీద ఉండింది? లోకం మీదే ఉండింది ఆశ. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? లోకం మీద చచ్చిపోగలవా? లోకం మీద ఆశలు ఏం చేయాలి చెప్పండి? ఆశలు పోవాలి లోకం మీద. ఈ ఆశలేమి ఎన్ని పోతే కానీ లూదియా హృదయాన్ని దేవుడు తెచ్చిన దేవుడు మన హృదయం కూడా దేవుడు తెలుస్తాడు. గట్టిగా చప్పట్లు పడదాం. ఏం చెప్పుకోవాలి? ఏం తీసుకోవాలి చెప్పండి అమ్మా. ఒక్కొక్కరు ఇంట్లో కూర వండుకుంటారు, వండుకున్న కాడికి ఇది దురాశపోదు. పక్కింట్లో ఏదో వండుకున్నాడు పెట్టా అంట. ఈయన వండుకున్న కూర తుట్టుండదు, వీడికి మళ్ళీ ఉంటాడు. ఆ పక్క ఈ పక్క ఏదో వండుకున్నాక తీసి పట్టుకున్నారా బాబు, స్మెల్ వచ్చేస్తుంది ఉదయం నుంచి, ఒకటే మసాలా కంపర బాబు పట్టుకున్నారు బాబు అంటారు. ఈవిడ వండుకున్నది, ఈవిడ అదే కూర వండుకుంది, కానీ దీని మీద ఏమి లేదు. ఈవిడికి ఆశపోలే దురాశ, అది కూడా తినాలన్న దురాశ, అది కూడా తెచ్చుకోవాలన్న దురాశ. ఇటువంటి వారు ఎక్కడికి వెళ్ళరు? ఎక్కడికి వెళ్ళరమ్మా చెప్పండి? ఎక్కడికి వెళ్ళరు? పరలోకానికి వెళ్ళరు. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాట్లాడుతూ దీవించింది కనుక అవే ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు నీ దురాశను చంపుకోవాలి. నువ్వు దురాశను చంపుకుంటే నువ్వు దీవించబడతావు. నీ లోకంలో దురాశను చంపుకుంటే నువ్వు ఒక స్థాయిలోకి రాబడతావు. దురాశను చంపుకోవాలి. నీకు తెలుసు, దురాశలో జీవించేవాడు పరలోక రాజ్యానికి ఎన్నిక కాలేదు. ఏ దురాశ ఉందో నీకు తెలుసు. కళ్ళు మూసుకుంటావు. దేవా, దురాశపరుడుగా బతుకుతున్నాను మీ లోకంలో, దురాశనాలుగా జీవిస్తున్నాను మీ లోకంలో. అమ్మ నోరిపుతారా? మీ స్వరాలను పడాలా? ఎదిగా ప్రార్థన చేద్దాం. లూదియా ఒక స్త్రీ యొక్క హృదయం దేవుడు తెరిచాడు. ఎందుకంటే ఆవిడ దేవుడి మాటల మీద లక్ష్యం ఉంచింది. దేవుడి మాటలు శ్రద్ధగా విందే, చాలా శ్రద్ధగా వింది దేవుడి మాటలు. అందుకే దేవుడు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. ఈరోజు నువ్వు కూడా దేవుడి మాటలు వింటే, శ్రద్ధగా వింటే నీ హృదయం దేవుడు తెలుస్తాడు. ఎట్లా ప్రార్థన చేద్దాం. పరలోకం ఉంది, నరకం ఉంది. ఈరోజు నువ్వు పరలోకానికి రావాల్సిన వ్యక్తివి, నువ్వు పరలోకానికి చేయవలసిన వ్యక్తులు నువ్వు. ఈ లోకంలో ఆశలు చచ్చిపోతే, ఈ లోకంలో కోరికలు చచ్చిపోతే, ఈ లోకంలో ఆశలు కానీ కోరికలు కానీ ఈ లోకంలో ఏవి కూడా వాటి మీద నువ్వు ఆశ పెట్టుకుంటే దేవుడి యొక్క వాక్యం హృదయంలోకి వెళ్ళదు. దేవుడి మాటలు హృదయంలోకి వెళ్ళలేవు. దేవుడు నీ హృదయాన్ని తెరవలేడు. నోరిప్పుతా ప్రార్థన చేద్దాము. కుసేపు నోరిప్పుతావా? నోరిప్పాలి. ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి. నోరిప్పాలి. మీరు నోరిప్పితే మీ పక్కన వాళ్ళు నోరిప్పుతారు. మీరు మౌనంగా ఉంటే మీ పక్కన కూడా మౌనంగా ఉంటారు. మౌన ప్రార్థనను అలవాటు చేయకూడదు. ఎవరికి కూడా గట్టి ప్రార్థనను అలవాటు చేయాలి. గంభీరమైన ప్రార్థనను అలవాటు చేయాలి. మన కట్టె అప్పుడు కాలినట్టు, మన కట్టె కాలుతూ ఉంటుంటే పక్క కట్టి కూడా అంటుకునేది, ఆ కట్టి కూడా కాలిద్ది. ఈరోజు పక్క కట్టి కూడా మంట వెలిగించాలి. పక్క కట్టి కూడా కాలాలి, మంట రావాలి. నోరిప్పాలి, నోరిప్పాలి, గట్టిగా నోరిప్పు, నోరిప్పాలి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు, మహోన్నతుడు, జీవగల తండ్రి, దేవానికి స్తోత్రాలు. చెప్పండి మాటలు బట్టి నీకు వందనాలు. విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు తండ్రి. దేవా, లూదియా హృదయం తెరిచావు. కొన్నేళ్ళు ప్రార్థన విన్నావు. ఎందుకంటే బాబు, నీ హృదయం తెరవబడయ్యా. మా హృదయాలు తెరవబడితే కానీ మేము ధర్మ కార్యాలు చేయలేమయ్యా. మా హృదయాలు తెరవబడితే కానీ దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తాం. మా హృదయాలు తెరవబడితే కానీ అయ్యా ఇవ్వటం నేర్చుకుంటామయ్యా, పుచ్చుకోవడం కాదు నాయన. ఈరోజు పుచ్చుకోవడానికి మా యొక్క హృదయం అలవాటు అయిపోయింది. పుచ్చుకోవడం మా తలపల్లి అలవాటు అయిపోయింది. కేవలం పుచ్చుకోవడమే, తీసుకోవడం అలవాటు అయిపోయింది. అంటే ఇవ్వటం అలవాటు చేసుకోలేకపోతున్నారు. ఇస్తూ ఉంటే అనేక ఆత్మలు వస్తూ ఉంటారు. ఇస్తూ ఉంటే అనేక మంది ఆకర్షించబడుతూ ఉంటారు. ఇస్తూ ఉంటే అనేక మందిని మాట వింటారు. నువ్వు ఇస్తూ ఉంటే అనేక మంది నీ
పక్కన నిలుస్తారు. నువ్వు పుచ్చుకోవడం అలవాటు పడితే శరీరం భ్రష్టుగా అయిపోతుంది, శరీరం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది, సోమతనంలోకి వెళ్ళిపోతావు, అలవాటు చేసుకుంటావు. వద్దమ్మా, వద్దు వద్దు. నీకున్న దాంట్లో పంచిపెట్టి అనేక మందికి, నీకున్న దాంట్లో నీకు అది ఏదైనా కానీ పంచిపెట్టలే ఉండదు. తినేదైనా ఏదైనా కానీ, అది ఏదైనా కానీ చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి, దేవుడి పేరుగా చెయ్యి. నీతో ఏది రాదు, నీతో ఏది రాదు. నువ్వు చేసే ధర్మ కార్యాలు నీతో వస్తాయి. దేవుడి మంచి పనులు చేయి, అనేక మందిని ఆకర్షించి దేవుడి వైపు మంచి పనులు చేసి చెడ్డ పనులని హృదయంలోకి తీసుకురాకు, చెడ్డ పనులని మనసులో తీసుకురావద్దు. ఎప్పుడు కూడా మంచి పనులు చేయి. అనేక మందికి పంచిపెట్టు నీ ప్రేమను, అనేక మందికి పంచిపెట్టు నీ ప్రేమను, అనేక మందికి పంచిపెట్టు నీ ప్రేమేంటో. దేవుడి ప్రేమను రుచి చూసావు కదా, నీ ప్రేమ అనేక మంది రుచి చూడాలి. పుచ్చుకోవడం కానీ ఇచ్చుకోవడం శ్రేష్టం, ఇచ్చుకోవడం మేలంటున్నాం. ఈరోజు హృదయం చెడ్డ హృదయంగా ఉంటుంది, నీ కలిగిన హృదయంగా, నీ మనసు కలిగిన హృదయంగా ఉంటుంది. సహాయం చేయండి. ఇటువంటి అవకాశంగా ఏ మాత్రం ఏ మాత్రం పరిచయం సహాయం చేయాలి. ఎక్కువ ప్రార్థన జరుగుతుండగా, ప్రార్థనాత్మ కలిగినగా ముందుకు వెళుతుండగా సహాయం చేయాలి. ఏ చెప్పి అవకాశ శక్తులు ఏడుబడి చేయకుండా సహాయం చేయాలి. అయ్యా, నీ దీవుని ఆశీర్వాదాలు కానీ బిడ్డలతో సహాయం చేయాలి. నీ గురించి నడిపించుకో సహాయం చేయాలి. అయ్యా, ఇవ్వటం నేర్పించండి. అయ్యా, నువ్వు ఏది మన నుండి ఆశించేవాడు కాదు, నువ్వు ఇస్తూనే ఉండవు. మేము పుచ్చుకుంటున్నా కానీ ఇవ్వట్లేదు. నేను ఎవరికి పుచ్చుకోవడం అలవాటు అయిపోయింది. మా సహాయం చేయాలి. అయ్యా, సహాయం చేయాలి.